అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కొట్టే చెన్నై, రిటైర్డ్ ప్రిన్సిపాల్ను. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు రోజు పాపం అడుగుతూ ఉన్నారు. వారి గురించి కొంత వివరాలు ఇద్దామని చెప్పేసి ప్రయత్నం. కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో అన్ని రంగాలలో అంటే ముఖ్యమైన ఆహారం, వైద్యం, రక్షణ, విద్య, పారిశ్రామిక అభివృద్ధి, విదేశీ వ్యవహారాల్లో గత ప్రభుత్వాలు 60 ఏళ్లు పరిపాలించిన ప్రభుత్వాల కన్నా ఈ 10 ఏళ్లలోనే రెండింతల అభివృద్ధిని కనపరిచిందని, దేశాన్ని ముందుకు నడిపిస్తుందని చెప్తున్నాను. ప్రస్తుతం మనం వైద్య రంగాన్ని చూసుకుందాం. ఆయుష్మాన్ భారత్ అనేది ప్రపంచంలోని అత్యంత భారీ ఆరోగ్య బీమా పథకం. ఇందులో 12 కోట్ల సామాన్య కుటుంబాలకు ఆరోగ్య బీమా రక్ష కల్పించబడ్డది. మొత్తం 26 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ చేయడం జరిగింది. ఇందులో 5,70,00,000 మంది ఉచితంగా చికిత్స పొందారు కూడా. దేశంలోని 2,21,000 ఆసుపత్రులలో ఈ కార్డులు చెల్లుతాయి. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల క్రింద 2021-22 నుంచి 2024-25 వరకు 64,180 కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా అభా కార్డు 48 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ అభా కార్డులు తీసుకోవటం జరిగింది. ఆసుపత్రి మౌలిక సదుపాయాల విస్తరణకు రెండింతలకు పైగా జరిగింది. 2014 నాటికి దేశంలో 8 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రులు ఉండగా నేడు అది 23 నాటికి 23 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్గా పెరిగాయి. అలాగే వైద్య కళాశాలలో 2014లో 641 ఉండగా 2023 నాటికి 1,341కి చేరింది. అట్లాగే వైద్య కళాశాల విద్యలో సీట్లు 2014లో 82,533 ఉంటే 2023 నాటికి 1,79,279 సీట్లకు పెరిగింది. పిఎం జనౌషధి కేంద్రాలు 2023 నాటికి 10,000 పైగా దాటాయి. ఇంకొక 25,000 జనౌషధి కేంద్రాలు తెరచాలనేది 25 నాటికి ప్రణాళిక. ఇందులో 1,965 రకాల మందులు, 293 రకాల వైద్య పరికరాలు దొరుకుతాయి. ఈ జనౌషధి కేంద్రాలు బ్రాండెడ్ ఔషధాల కన్నా 50 నుంచి 90% తక్కువ ధరకు మందులు దొరుకుతాయి. కానీ మన డాక్టర్ల కమిషన్ కక్కుర్తి గురించి వాళ్ళు ఈ పని చేయవని చెప్పేసి బ్రాండెడ్ మందులు రాస్తున్నారు, పేదల జోబులు ఖాళీ చేస్తూ ఉన్నారు. కోవిడ్-19 కరోనా మహమ్మారి నుంచి కోట్ల మంది ప్రజలను కాపాడింది మోడీ ప్రభుత్వమే. దేశవ్యాప్తంగా 220 కోట్ల డోసుల టీకాలను దేశ ప్రజలకు ఉచితంగా ఇచ్చి ప్రజలను ప్రాణాలు కాపాడటం జరిగింది. అలాగే ఇతర దేశాలకు కూడా ఈ టీకాను మానవతా దృక్పథంతో సరఫరా చేయడం జరిగింది. ఇక యువత దేశానికి ప్రాణం కనుక మత్తు పదార్థాల వినియోగం దుష్ఫలితాలపై యువతకు అవగాహన కల్పించడం కోసం వ్యసన విముక్త భారతం అనే కార్యక్రమం ప్రారంభించబడింది. ఇందులో దాదాపు 11 కోట్ల మంది యువతకు దీని మీద అవగాహన కల్పించడం జరిగింది. దేశం వ్యాప్తంగా ప్రభుత్వ మద్దతు 638 వ్యసన విముక్త కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అనేక రకాలైనటువంటి పరికరాలు, వసతులు ఏర్పాటు చేయబడ్డాయి. ఇక మిషన్ ఇంద్రధనస్సు కింద దేశవ్యాప్తంగా బాలలు, గర్భిణులకు రోగనిరోధకత దిశగా టీకాల కార్యక్రమాన్ని 90% స్థిరపరిచి అలాగే కొనసాగించాలనేది ఇంద్రధనుష్ యొక్క లక్ష్యం. 2023 నాటికి 5 కోట్ల మంది బాలలకు, 1.5 మంది గర్భిణులకు టీకాలు వేయటం కూడా పూర్తయింది. అవయవదానాన్ని సరళీకృతం చేశారు. 2014లో అవయవదానానికి హరిత రవాణా పద్ధతి అంటే గ్రీన్ ఛానల్ పద్ధతిని ఏర్పాటు చేశారు. దీనివల్ల వేగంగా అవయవాలు అందించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా 2013లో అవయవదానాలు 5,000 లోపే ఉంటే అది 23 నాటికి 20,000 అవయవదానాల వరకు చేరుకుంది. ఇక అంగన్వాడీల ద్వారా గర్భిణీ స్త్రీలకు, పసిపిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ ఉన్నారు. మహిళ ప్రసవించినప్పుడు 6,000 రూపాయలు ఇస్తారు. అలాగే రెండో ప్రసవంలో ఆడపిల్ల పుడితే మరో 6,000 కూడా చెల్లిస్తున్నారు. మన రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు, 3 నర్సింగ్ కాలేజీలు కూడా మంజూరయ్యాయి. కాకపోతే మన ప్రభుత్వం వాటన్నిటి కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం జరిగింది. ఆయన ఏదో పులివెందల నుంచి డబ్బులు తెచ్చి అక్కడ పెట్టినట్టుగా. అలాగే ఈ మౌలిక సదుపాయాల కోసం 750 కోట్లు మంజూరు చేస్తే అవి కూడా వాడేసుకున్నాడు జగన్ గారు. ఈ రకంగా వారు ఈ కేంద్ర పథకాలను కూడా అందిపుచ్చుకోవటంలో విఫలమవుతున్నారు, ప్రజలు అందించడంలో కూడా విఫలమవుతున్నారు. ఈ విషయం మీద దృష్టి పెట్టమని కాంగ్రెస్ కమ్యూనిస్టులను కోరుతున్నాను.